నేను యాక్చువల్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్. నేను అబ్దుల్గా వార్ 2 హిట్ అయిద్దంట, కానీ రజనీకాంత్ కూడా పెద్ద స్టార్, అతను కూడా హిట్ అవ్వాలని కోరుకుంటా. లోకేష్ కనకరాజ్ అక్కడ, అతను అందరికి తెలిసిందే, మనందరికి సౌత్ ఇండియా మొత్తం. అతని సినిమా హై రేంజ్ లో ఉంటుందని నేను అనుకుంటున్నా. అది సో మరి మీ పరంగా చెప్పండి, అంటే ఏదో ఒక సినిమా సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి రెండు అయితే హిట్ కావాలి. రెండు హిట్ కావు సో అన్న చెప్పింది హిట్ అవ్వచ్చు, కానీ బడ్జెట్ లో కలెక్షన్స్ డిఫరెన్స్ అవ్వచ్చు. అది మీరు అలా ఎక్స్పెక్ట్ చేయాలి, కానీ మీరు ఇది బడ్జెట్ రాదు అది బడ్జెట్ అని డైరెక్ట్ తెలుగు యాక్టర్ ఎన్టీఆర్ అనేది, హృతిక్ రోషన్ బాలీవుడ్, మన రజనీకాంత్ మన కోలీవుడ్ తమిళనాడు. సో మనకేందంటే కోలీవుడ్ పరంగా చూస్తే, మన తెలుగు పరంగా చూస్తే ఎన్టీఆర్కి ఎక్కువ అభిమానులు. హృతిక్ రోషన్ పరంగా వాళ్ళకి డాన్సింగ్ లో కానీ యాక్టింగ్ లో కానీ ఎన్టీఆర్ పోటీ ఇస్తాడు. ఇప్పుడు రజనీకాంత్ పరంగా చూస్తే మన తమిళనాడులో కూడా మనకి మూలాలు ఉన్నాయి. ఎన్టీఆర్ యాక్టింగ్ పరంగా కానీ, మన జనతా గ్యారేజ్ కానీ, రీసెంట్గా రిలీజ్ అయిన జై లవకుశ కానీ, RRR కానీ అన్ని వాళ్ళకి రిసీవ్ అయినాయి. సో మన రజనీకాంత్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒకనొక ఇంటర్వ్యూలో, రిలీజ్ అయినప్పుడు మన వార్ 2 కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు బిగ్ స్టార్స్ రిలీజ్ చేస్తున్నారు. సో వాళ్ళతో పాటు మనం రిలీజ్ చేయడం అనేది కొంచెం మనం తగ్గాల్సిన విషయం. ఎందుకంటే రజనీకాంత్ గారు అనేది యంగ్ స్టార్ కాదు. అతను ఏంటంటే మన తాతల కాలం, మన ఫాదర్స్ గారి దగ్గర నుంచి, మన బ్రదర్స్ దగ్గర నుంచి ఎదుగుతున్న యాక్టర్. తప్పుగా కాదు, సీనియర్ యాక్టర్ అసలు ఎలా చేయాలో తెలుసు. జూనియర్ యాక్టర్లు కనుక మన హృతిక్ రోషన్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ వార్ 2లో వాళ్ళ యాక్షన్ పర్ఫార్మెన్స్ రీసెంట్గా గ్లిమ్స్ వదిలేరు. ఆ గ్లిమ్స్ లో చూసినట్టయితే మన ఎన్టీఆర్ విలనా లేకపోతే హృతిక్ రోషన్ హీరోనా మనకి తెలియదు. ఫైట్ సీన్ చూసేసరికి మనకి జూనియర్ ఎన్టీఆర్ విలన్లా కనిపిస్తాడు, లేదంటే హృతిక్ రోషన్ హీరోలా కనిపిస్తాడు. మనకి అది మెయిన్ ఇంపార్టెంట్. మన తెలుగు వాళ్ళకి బాలీవుడ్ లో మన వాళ్ళు ఎంట్రన్స్ ఇచ్చారా? వార్ 1లో మనకి జాకీ ష్రాఫ్ గారు వాళ్ళ కొడుకు టైగర్ ష్రాఫ్ గారు ఇంటర్ఫీర్ అయ్యారు, హృతిక్ రోషన్ గారు అయ్యారు, వీళ్ళందరూ ఉన్నారు. మేము తెలుగు వారిగా చూడాలనుకునేది మన బాలీవుడ్ లోకి ఎంటర్ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ గారికి మంచి ఓపెనింగ్స్ రావాలి, మంచిగా ఉండాలి, ఒక గర్వకారణం కావాలి. ఆల్రెడీ మనకి గర్వకారణం అయ్యారు. ఏ విషయంలో? RRR విషయంలో. మన ఇది కీరవాణి గారు పాటల విషయంలో కానీ, మన పాటల విషయంలో అయ్యారు, ప్లస్ గ్లోబల్ స్టార్స్ కానీ అయ్యారు. ఆ తర్వాత రిలీజ్ అయిన మన కొరటాల శివ గారి దర్శకత్వంలో మన జూనియర్ ఎన్టీఆర్ గారు నటించారు దేవరా 1లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి, బాగానే ఉంది. దేవరా 2 కూడా రిలీజ్ చేయాలని ఉన్నారు. దేనికి? ఇదంతా ఎన్టీఆర్ యాక్టింగ్ లో. అదే ఎన్టీఆర్ మన బాలీవుడ్ లోకి వెళ్తే ఎలా ఉంటది అనే ఒపీనియన్ కాదు, జనరల్ గా బాలీవుడ్ రీసెంట్ గా బాలీవుడ్ అనేది కొలాప్స్ లో ఉంది. రీసెంట్ మన సందీప్ రెడ్డి వంగా కూడా వెళ్ళారు, యానిమల్ సినిమా తీశారు, మంచి బిగ్ సక్సెస్ అయింది. అలానే మన తెలుగు డైరెక్టర్ వెళ్ళారు అక్కడికి. మన ఎవరు రీసెంట్గా ఒక సినిమా రిలీజ్ అయింది, మల్లేని గోపిచంద్ గారు ఒక సినిమా తీశారు. రీసెంట్ ఒక సినిమా రిలీజ్ అయింది, మల్లేని గోపిచంద్ గారు తీశారు. అందులో మన సీనియర్ యాక్టర్ నటించారు, తెలుగులో డైరెక్టర్ రిలీజ్ అయింది. అలానే మన సినిమా కూడా బాలీవుడ్ లో మన వాళ్ళు కూడా ఒక ఎజెండా, ఒక రీసెంట్ గా మనం యాక్చువల్ గా తీసుకోవాలి. మన లైగర్ సినిమా తీశారు విజయ్ దేవరకొండ గారు, మన మొత్తం హాలీవుడ్ బాలీవుడ్ మొత్తం వేయాలని తీశారంటే అది ఇంపార్టెంట్ కాదు, కంటెంట్ ఉండాలి. కంటెంట్ మెయిన్ ఇంపార్టెంట్. రీసెంట్ గా కింగ్డమ్ తీస్తున్నారు, విజయ్ దేవరకొండ సినిమా కూడా మంచి హిట్ కావాలని మేము కోరుకున్నాం అభిమానులుగా, బాలీవుడ్ లో కూడా.